మూడు నదుల కలయిక. గంగా, యమున మనకు నదులు కళ్ళ ముందు కనిపిస్తాయి. కానీ సరస్వతి నది మాత్రం అంతర్వాహినిగా ప్రయాగ్రాజ్లో ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మూడు నదుల కలయికనే త్రివేణి సంగమం. ఇక్కడ స్నానం చేయడం వల్ల సహజంగానే ఎప్పుడైనా ఇక్కడ స్నానం చేస్తే పుణ్యం కలుగుతుందని మన పూర్వీకులు చెప్తుంటారు. కానీ ఇప్పుడు మాత్రం 144 సంవత్సరాల తర్వాత వచ్చే మహాకుంభమేళ ఇక్కడ జరుగుతుంది. ఏదైతే గరుత్మంతుడు అమృతాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు 4 చుక్కలు పడిన చోట్లలో ప్రయాగ్రాజ్ ఒకటి కదా. ఆ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ జరుగుతున్న ఈ కుంభమేళకు వెళ్ళి స్నానం చేయడం వల్ల మోక్షం వస్తుందని చెప్తున్నారు. అది కాశీఖండంలో కూడా ఉంది. ఎంత ధనం ఖర్చు చేసి ఎన్ని క్రతువులు చేసినా రాని పుణ్యం ప్రయాగ్రాజ్లో నీట మునగడం వల్ల, అక్కడ మునకేయడం వల్ల వస్తుంది. ఈ పరమ పవిత్రమైన జీవనదులు మూడు కలిసే చోట కేవలం మానవులకు మాత్రమే కాదు, ఆ దేవతలకు కూడా ఆరాధ్యమైన ప్రదేశమే.